సిఎన్ఆర్ గేమింగ్. గాయస్, ఈరోజైతే మనం ది ఎల్లో బేబీ గేమ్ అయితే ఆడైపోతున్నాం. గాయస్, దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయస్, నా వీడియోలు ఎలా ఉంటాయి ఒకసారి మీరు కూడా చూడండి. నేనైతే కొత్తగా వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం గేమ్లో అయితే ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడైతే ఒక బేబీ అయితే ఉంది మనం చూస్తున్నట్లు. గాయస్, ఈ బేబీని అయితే మనం ఎత్తుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ టేబుల్ ఉంది. ఇప్పుడు ఒకసారి అంతా చూసుకుందాం. ఇక్కడైతే ఎంత ఉంది, ఇక్కడ ఏదో బొమ్మ ఉంది గైస్, ఇక్కడ మెరుస్తుంది. ఓకే, తీసుకుందాం, ఏముండదు. తీసుకుందాం అనమాట. డైపర్ ఉంది, ఒక కుళాయిలు ఉన్నాయి. ఓకే, ట్యాప్లో అయితే వాటర్ కూడా వస్తున్నాయి గైస్. ఓకే, ఇక్కడ కూడా చూస్తే వస్తున్నాయి. చూస్తున్నాం. ఓకే, ఇప్పుడైతే మనం కిచెన్లోకి అయితే వెళ్దాం. కిచెన్లోకి వెళ్తే ఓకే, ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడైతే పాలు, మీట్, చీజ్ ఓకే ఇవైతే ఉన్నాయి. కొన్ని వస్తువులు అయితే ఉన్నాయి అన్నమాట. ఓకే, పిక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఓకే, ఇప్పుడు మనమైతే బేబీని అయితే తీసుకున్నాం. నేనైతే ఇప్పుడు మనమైతే పాలైతే ఫిట్ చేయాలని, అంటే పిల్లలకి పాలు తప్పియాలని, అంటే మనం ఈ పిల్లలు చూసుకునేదానికి వచ్చామన్నమాట. ఇప్పుడు మనమైతే గేమ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ పిల్లడికి పాలు అయితే అరే, అంటే వీడికి అంటే రక్తం కూడా రావట్లేదు. చూసారు గైస్, తగులుతూ ఉంటే కూడా రక్తం కూడా రావట్లేదు. ఓకే, ఈయనైతే పక్కన అయితే కూర్చోబెట్టేద్దాం. కూర్చోరా రే, ఇక్కడ కూర్చో, నేను పాలు ఇచ్చేస్తాను. ఇప్పుడు ఏడుస్తాడు ఏంద్రా, అక్కడ కూర్చోరా రే, కూర్చో, అట్టే కూర్చో. ఓకే, ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి పాలైతే తీసుకుందాం. పాలైతే వీడికి ఇచ్చేద్దాం, తాగుతాడు. తాగరా అరే, తాగు. అరే ఇసిరేస్తావు ఏంద్రా, తాగరా తమ్ముడు, తాగు తాగు. అరే గైస్, చూసారా తాగుతానే ఏంది అంత రుచి చేసినాడు గైస్. వాట్ ఈస్ దిస్ రా, వాట్ ఈస్ దిస్ యూస్ నాన్సెన్స్. ఓకే, ఈయనైతే మనం డైపర్ అయితే చేంజ్ చేయాలన్నమాట. ఓకే ఓకే, సోఫాలో అయితే కొంచెం పెడతాం. అరే చూసారా, ఇక్కడైతే ఆడ చూసినట్టు బొమ్మ అయితే ఉంది, తీసుకున్నాం. 3 అన్లాక్డ్ అంట. సరే గైస్, ఇప్పుడు మళ్ళీ 1 తీసుకున్నాం. ఇక్కడికైతే డైపర్ చేంజ్ చేయాలి. ఆడ చూసాం కదా మనం, బాత్రూంలో డైపర్ చూసాం కాబట్టి ఆడేద్దాం. డైపర్ తీసుకుందాం. డైపర్ ఓకే, డైపర్ ఎక్కడ తీసుకుందాం, ఇక్కడ రావట్లేదు. ఐ థింక్ ఆడ పెట్టాలనుకుంటా. దాన్ని ఇదే చేంజింగ్ మ్యాట్ అని ఇక్కడ చూసారా, అదో చేంజింగ్ మ్యాట్ అని. ఓకే, చేంజింగ్ మ్యాట్. ఇప్పుడైతే మనం వీడికైతే డైపర్ చేంజ్ చేయాలి. లేచి కూర్చున్నావురా తమ్ముడు. ఓకే ఓకే, ఇప్పుడైతే మనం తీసుకున్నాం, డైపర్ తీసుకున్నాం. అరే ఎక్కడికి వెళ్ళావురా. అరే గాయస్, ఈడైతే దెయ్యం అయినట్టున్నాడు. ఈడైతే దెయ్యం అయినాడు ఖచ్చితంగా గాయస్. ఈడే దెయ్యం ఈ గేమ్లో. ఓకే, మనం ఈయనైతే చూసారా ఆడున్నాడు. ఓకే గైస్, ఇప్పుడైతే వాడి దగ్గరికి వెళ్దాం. ఎలాగైనా ఇప్పుడు దెయ్యం అయినప్పటికీ మనం చూసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాడికి చూసుకోవాలి. ఓకే, ఇక్కడైతే డైపర్ చేంజ్ చేసేద్దాం. ఓకే, పుట్ ది బెడ్, టేక్ బేబీ బెడ్ అని. ఓకే, మనం అయితే ఇప్పుడు బేబీని అయితే బెడ్కి అయితే తీసుకొని పోవాలన్నమాట. ఇక్కడైతే 3 గ్రీన్ డాట్స్ అయితే ఇచ్చారు. ఇవి ఏంటో అర్థం కావట్లేదు. సరే, బట్ మనం అయితే పైకి వెళ్ళిపోదాం. ఓకే, ఈ రూమ్ అయితే లాక్ అయింది గైస్. ఓకే ఓకే, లాక్ అవుతుంది. ఏం తీసుకున్నాం, ఓపెన్ అయింది గైస్. ఓ, ఇక్కడైతే ఏదో వాషింగ్ మిషన్ ఉంది. ఐ థింక్ ఏదైనా యూజ్ అవుతుందేమో. ఓకే, నేనైతే ఇది బెడ్. ఓకే, ఎడైతే బెడ్ మీద పవన్ పెట్టేసాం. స్టోరీ అయితే చదవాలంట ఇప్పుడు, స్టోరీ బుక్. ఓకే, ఇప్పుడు మనం ది ప్రిన్స్ అండ్ ది క్యాట్ కథ అయితే చదవబోతున్నాం. ఓకే గైస్, ఇప్పుడైతే వీడికైతే కథ చదివి వినిపించాలన్నమాట. ఓకే, ఇప్పుడు వీడికి కథ చదివి వినిపించకంటే వీడు నిద్రపోడు అనమాట. ఇప్పుడు మనం అయితే నిద్ర వినిపిద్దాం. ఓకే, కథ చదువుతా ఉన్నాం. మనం అయితే ఇప్పుడు కథ చదివేసినాం. ఓకే, ఇప్పుడైతే వాడైతే హాయిగా నిద్రపోతుంది గైస్. ఓకే, ఇప్పుడైతే మనం బయటకు వెళ్దాం. డోర్ క్లోజ్ చేసేయాలన్నమాట. కిందకైతే వెళ్ళి మనమైతే ఇప్పుడు సోఫాలో కూర్చొని టీవీ అయితే చూడాలి. సో సోఫా అక్కడ ఉంది కదా, వచ్చింది. ఓకే, ఇక్కడైతే మనం కూర్చోవాలన్నమాట. ఇక్కడ కూర్చుంటున్నాం. ఓకే, కూర్చున్నాను. అరే
అంటే నాకు ఫుల్ నిద్ర వస్తుంది గైస్. ఓకే, ఐ థింక్ ఈడు నిద్రపోతా ఉంటాడు అనమాట. ఓకే, అదేంది పిల్లోడు వేసుకున్నాడు బాయ్. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. పిల్లోడు మామూలే గైస్, సహజం ఈ ఆటలో. ఓకే, మనమైతే చూసుకోవాలి కదా వచ్చినప్పుడు. ఓకే, ఇక్కడైతే ఓకే ఓకే. అరే, ఎక్కడికి పోయినాడు రా? వాట్ గైస్, చూసారా గైస్, ఈడే దెయ్యాన్ని ఇప్పుడే నిరూపించుకున్నాం, అప్పుడే నిరూపించేసినాడు గైస్. ఈడు ఒరిజినల్ దెయ్యం గైస్. ఈడే అందుకే గైస్ ఈ ఎల్లో బీబీ అని, అందుకే రా ఎల్లో షర్ట్ వేసుకోండావు రే. సరే, ఇప్పుడు నీకేం చేయాలరా? మళ్ళీ మళ్ళీ బెడ్ మీద వేయాలా? సరే రా, ఇప్పుడు మళ్ళీ వీడిని అయితే బెడ్ మీద వేయాలి గైస్. తీసుకొని ఓకే, రారా, ఇంకోసారి వచ్చినా అంటే ఇసుకలోంచి ఇసిరేస్తా. ఓకే, సరే. ఏంద్రా తమ్ముడు, బొజ్జురా, చాలు రోజు బొజ్జు. ఓకే గైస్, ఇప్పుడైతే వీడికైతే మనం కరెక్ట్ అయిన ఒక బొమ్మను అయితే ఇవ్వాలన్నమాట, దూది బొమ్మని. ఇప్పుడు మనం దూది బొమ్మ ఎక్కడుంది? ఓకే, దూది బొమ్మ దూది బొమ్మ ఇక్కడ ఉన్నాయి గైస్ దూది బొమ్మలు. ఓకే, పిల్లి బొమ్మ, ఇందాక మనకి పిల్లి కథ చదివాలంటే పిల్లి బొమ్మ తీద్దాం. ఓకే, ఓరే మళ్ళీ కింద పడింది. సరే, ఇద్దాం గైస్, పిల్లి బొమ్మని అయితే ఇచ్చేద్దాం. ఓకే, ఎంజాయ్ చేస్తున్నాడు గైస్. ఇప్పుడైతే మనం అయితే బయటికి పోవాలన్నమాట, నిద్రపోతాడు అనుకుంటా. ఓకే, మనం అయితే ఇప్పుడు పోయి మళ్ళీ అయితే టీవీ చూడాలన్నమాట కింద కూర్చొని. ఏ ఇంద్రా డోరు. ఓ గైస్, వీడైతే డోర్ అయితే తెరిచాడు, చూసారా గైస్? ఇది దెయ్యం అయింది గైస్. ఓకే, మనం అయితే మళ్ళీ వెళ్దాం. ఓకే గైస్, వీడైతే మనం ఇప్పుడైతే సోఫాలో కూర్చుందాం. మళ్ళీ నిద్ర వస్తుంది. ఓకే, నిద్రపోతున్నాం మళ్ళీ. ఐ థింక్ పగలంటే నిద్రపోలేదు అనుకుంటా గైస్. ఓకే, ఇప్పుడైతే లోడింగ్ అయిపోయింది, అంటే ఒక నైట్ అయితే కంప్లీట్ అయింది అనమాట. సెకండ్ డే చూస్తున్నారా, నెక్స్ట్ నైట్ అనమాట ఇప్పుడు నైట్. ఓకే, ఇప్పుడైతే మనం లుక్ ఫనీ, ఇప్పుడు మనకైతే ఫనీగా ఉంటుంది అనమాట. ఓకే, గేమ్ అయితే చూద్దాం. ఇప్పుడు పిల్లాడు ఏడ కూర్చోన్నాడు? ఓకే, సోఫా మీద కూర్చోన్నాడు అనమాట. సరే, సోఫా దగ్గరికి వెళ్దాం. సోఫా, ఏం చూస్తున్నావు రా? టీవీ చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? నేనైతే ఇప్పుడు మళ్ళీ పాలు అయితే ఇవ్వాలన్నమాట. మళ్ళీ పాలు నేను అట్లాగే ఇచ్చేద్దాం. ఓకే, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసి పాలు తీసుకొని, చూసారా గైస్, డోర్ లాక్ అయిపోయింది. అరే, ఇప్పుడు నేను పాలు ఎత్తకాల రే. వాట్ ఈస్ దిస్? ఏం బాగలేదురా, నిన్ను దీంట్లో ఏ చేయనే బాగుంటుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ ఏం లేదు, ఈ డోర్ అయితే లాక్ అయిపోయింది. ఓకే, నువ్వు దీంట్లో ఓవెల్లోకి వెళ్ళిపోరా. అరే, వెళ్ళిపో, దీంట్లోకి వెళ్ళిపోరా నువ్వు. దీంట్లో వేస్తేనే నీకు మంచి బుద్ధి వస్తుంది. ఓకే, డోర్ అయితే వేసేద్దాం. అరే, ఇంకోసారి ప్రయత్నించా గైస్. ఓకే, వీడికి అయితే ఈరోజు బాగా ముహూర్తం మోయింది. ఓకే, ఖాళీ ఎరకపోయింది. ఓకే, ఇప్పుడు మనం అయితే పాలు ఎతకాలి. పాలు ఎక్కడ ఉన్నాయి, ఎట్లా తెస్తుంది గైస్? ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తారా గైస్, పాల బాటిల్ గాల్లో ఎగురుతుంది. ఏడ్రా నువ్వు, ఎక్కడ్రా? డోర్ ఓపెన్ అయింది గైస్. ఓకే, మనం అయితే ఇప్పుడు మళ్ళీ ఓరే మాయిల్ జీకరా రే స్వామి, భయపడుతున్నావా? పాలు తాగరా రే, ఫస్ట్ పాలు తాగు. అబ్బా, మళ్ళీ చేసినాడు గైస్. డైపర్లు మాస్ లాగా తెచ్చిపోతున్నాం గైస్. వాట్ ఈస్ దిస్ గైస్? ఓకే, మళ్ళీ ఆడైతే ఇక్కడ డైపర్ మళ్ళీ సారీ ఆడబెట్టాలి కదా, మర్చిపోయాను. ఈ మ్యాట్ మీద పెట్టేసి అయితే మనం డైపర్ అయితే మార్చాలి. ఓకే, డైపర్ తీసుకుందాం. అరే డైపర్గా నీకు కూడా కళ్ళు వచ్చినాయి అంటారా? చూసారా గైస్, డైపర్ వాడికి ప్రాణం వచ్చింది. అరే ఆగరా, ఇప్పుడైతే మనం పట్టుకోవాలంట గైస్ ఇవన్నీ. క్యాచ్ ఆడికిరా. అరే ఆగరా, ఇవన్నీ అయితే పట్టుకోవాలి గైస్. ఇప్పుడు నా నుంచి నీకు తప్పించుకోలేవరా? ఆగు. అరే ఎడికి మళ్ళీ కింద పోయాడు. ఓకే గైస్, ఇక్కడైతే అరే ఈ రూమ్ లాక్ వేసింది కదరా రూము.
సరే గైస్, ఇప్పుడైతే డైపర్ అయితే తీసుకుందాం. ఇన్ ఎమర్జెన్సీ బ్రేక్ గ్లాస్ అంట గైస్. ఓకే, నాట్ అన్ ఎమర్జెన్సీ అంట. అదేంట్రా ఎమర్జెన్సీ బటన్ పెడతాడు, పిల్లలకి చిప్పుకునేది పెట్టినారే. ఓకే ఓకే అంటే పెడతాడు, పిల్లలకి చిప్పుకునేది పెట్టినారే. ఓకే ఓకే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుంది, దేం పిల్లడు అలాంటివాడే కాబట్టి. ఓకే, మనం అయితే ఇప్పుడు వీడికైతే డైపర్ అయితే వేసేద్దాం. ఓకే, డైపర్ వేసి ఓకే తీసుకుందాం. ఇంకా 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 నిన్న మళ్ళీ పెట్టు గైస్. చూసారా ఓడి కళ్ళు, చూసారా ఓడి కళ్ళు. గైస్ ఏదో నాకు తేడా కొడుతుంది గైస్. ఐ థింక్ మనం వాళ్ళు చంపేస్తాడనమాట. ఇప్పుడు ఇక్కడైతే ఇంటికి వరకులుగా అప్పుడే తీసుకున్నాం. ఓకే, ఏంట్రా నువ్వు మరీ ఇంత హర్రర్గా ఉన్నావు, నుంచి ఇష్టం అయితే చచ్చిపోతావు ఏమిరా. ఓకే గైస్, మళ్ళీ అయితే పని పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ మళ్ళీ స్టోరీ బుక్కా. చూసారు గైస్, మళ్ళీ ఇప్పుడు ది ప్రిన్సెస్ అండ్ ర్యాబిట్ కథ అయితే చదవాలంట. చదువుదాం. ఓకే, When the rabbit came to visit, ఓకే చదువుతున్నాం. అరే ఏంద్రా బుక్ ఇసిరేస్తావు, ఏమైందిరా? అరే ఏమైందిరా? అరే చెప్పురా. ఓకే, ఇప్పుడైతే మనం మళ్ళీ ఓడికి బొమ్మ అయితే ఇవ్వాలంట. ఇంతకుముందు క్యాట్ కథ చదివే క్యాట్, ఇప్పుడైతే ర్యాబిట్ బొమ్మ చదివి ర్యాబిట్ కథ చదివే ర్యాబిట్ బొమ్మ ఇచ్చేస్తున్నాం. ఓకే, మళ్ళీ తీసుకుందాం. ఓకే, కూర్చుందాం, చదువుదాం, కంటిన్యూ చేస్తున్నాం. through dark corridors he chased her. ఓకే, The prince he ఇప్పుడు couldn't మనం catch కథ her. చదివేసిన His తర్వాత heart వాడు was filled with నిద్రపోతాడనమాట. ఓకే, వాడు నిద్రపోయాడు, మనం డోర్ క్లోజ్ చేసేసి పక్క పోవాలా. ఓకే, డోర్ క్లోజ్ చేసేద్దాం. డోర్ క్లోజ్ చేసి అది కిందకు పోవాలి, టీవీ చూడాలి. సేమ్ రిపీట్ కేసు, ఒకటే రిపీట్ అయింది. డే 2 ఐ థింక్, డే 3 నైట్ కూడా ఇలా, నైట్ 3 కూడా ఇలాగే ఉంటుంది అనమాట. ఓకే, ఎవరో తలుపు అయితే కొట్టారు. ఓకే పోదాం. అరే ర్యాబిట్ బొమ్మ ఇక్కడికి వచ్చింది. అయితే ఏదో కొరియర్ వచ్చింది, తీసుకుందాం. పికప్ బాక్స్. ఓకే, డోర్ క్లోజ్ చేసుకుందాం. ఈ కిచెన్లో పెట్టాలన్నమాట, కిచెన్ది కాబట్టి కిచెన్లో పెట్టాలా. మరి ర్యాబిట్ ఏడికి పోయినావే? ఈడే కదా ఉన్నావు. పైకి పోతాం, చూడండి దూతంతా పడింది. ఓకే ఓకే, అరే ఇందాక ఓపెన్ అయ్యేది అనుకుంటుంది కదా. ఓకే, ఆడ ఏమో గైస్, ఏదో సంథింగ్, ఏదో నాకైతే ఏదో సంథింగ్ లైక్ ఏదో తేడా జరుగుతుందని అర్థమైపోయింది. ఓకే, ఇక్కడ పెడదాం, ఇక్కడ పెడదామా? ఇక్కడ పెట్టచ్చు, పెట్టేస్తాం. ఓకే, ఇక్కడ కాదా? ఐ థింక్ డైనింగ్ టేబుల్ మీద అనుకుంటా. ఓకే, డైనింగ్ టేబుల్ మీద పెడదాం, పోదాం. డైనింగ్ టేబుల్ ఇక్కడ అయితే పెట్టేద్దాం. ఓకే, కంప్లీట్ అయిపోయింది. టీవీ కాడికి అయితే టీవీ చూసేయాలి మళ్ళీ అనమాట. ఓకే, టీవీ చూద్దాం. ఓకే ఓకే, మనకైతే మళ్ళీ నిద్ర వస్తుంది. ఓ అంటే అంటే అన్నీ ఫన్నీగా ఉంటుంది అనుకున్నాము, ఇంత సింపుల్గా ఉంటుంది అనుకున్నా గైస్. ఈరోజు ఇప్పుడైతే మళ్ళీ డే 3కి అయితే వచ్చేసినాం. ఓకే, డే 3 అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. డే 3లో ఎలా ఉంటుందో చెప్పలేం. మళ్ళీ టీవీ దగ్గర ఉండాలా? లేడు, టీవీ దగ్గర అయితే వెళ్ళాడు. బేబీ పైన ఉండడం అనుకుంటా, ఐ థింక్ పైన ఉన్నాడు. ఓకే వెళ్దాం, పైకి అయితే వెళ్దాం. పైకి వెళ్ళాక ఇక్కడ ఇక్కడ ఉన్నాడు గైస్, ఇక్కడైతే తీసుకుందండి. లీవ్ ది డోర్. ఓకే, మనం అయితే పక్క బయటికి వెళ్ళిపోవాలంట. ఓకే, బయటికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం అయితే శాండ్విచ్ అయితే తయారు చేయాలి. శాండ్విచ్ తయారు చేయాలి గైస్. శాండ్విచ్ ఇప్పుడు మనం శాండ్విచ్ తయారు చేయాలన్నమాట. ఇప్పుడు శాండ్విచ్ తయారు చేయాలంటే మనం నిన్న ఆర్డర్ వచ్చింది కదా, ఆ ఆర్డర్ని అయితే శాండ్విచ్ తయారు చేయడానికి యూజ్ చేయాలన్నమాట.
ఓకే ఇప్పుడైతే అది ఎక్కడుంది వంట రూమ్లో ఉంటుంది. ఓకే ఫస్ట్ బ్రెడ్ అయితే పెట్టాలన్నమాట. ఫస్ట్ బ్రెడ్ పెడదాం. అరే చీజ్ పట్ల ఫస్ట్. ఓకే చీజ్ పట్టలేదు గైస్. ఫస్ట్ బ్రెడ్ పెడదాం పక్కన పెట్టేసి. బ్రెడ్ తీసుకోవాలి. ఒక్క నిమిషం ఎక్కడ పెడదాం అక్కడ పెడదాం. వద్దు వద్దు.